దేశమంతా కాన్సెప్ట్ లోకి లెక్కేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంజాబ్ లో ఉంది. పంజాబ్ లో భారతీయ జనతా పార్టీ అసలు దాన్ని ఎప్పుడు 5వ ప్లేస్ 4వ ప్లేస్ లోనే ఉండేది. ఎందుకని అక్కడ సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ అకాలీదళతోనే పొత్తు పెట్టుకుని నడిచింది. ఆ తర్వాతన అకాలీదళ్ళు విడిపోయిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ పరిస్థితి దెబ్బతింది. అంటే అకాలీదళతో ఉన్నప్పుడే దెబ్బతింది. ఆ తర్వాత అకాలీదళ దగ్గరకు వచ్చిన రాణిలా. ఇప్పుడు అక్కడ ఎవరున్నది? పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మరి అక్కడ కాంగ్రెస్ ఓడిందే, బిఎస్పీ ఓడిందే. కాంగ్రెస్ మొన్నటిదాకా పవర్ లో ఉంది అక్కడ. ఇంకోటి అక్కడే ఎంపీ సీట్లు మొన్న గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక్క ఎంపీ సీటే గెలుచుకుంది. అంతకుముందు 4 ఎంపీలు గెలుచుకుంది. మొన్న అక్కడ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ సీట్లు గెలుచుకుంది పంజాబ్. మరి అట్లాంటి చోట్లన ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది అంటే కాంగ్రెస్ పతనం అయిపోయినట్టు అక్కడ. నెంబర్ 1. రెండోది అక్కడ భారతీయ జనతా పార్టీ 2nd ప్లేస్కి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఎదిగిపోయినట్టే అక్కడ 0 ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేదు. అలా అయితే పుంజుకున్నట్టే. అదే కదా. కాబట్టి ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్ ఖచ్చితంగా చెప్పాలంటే గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే దెబ్బతిన్నది. గతంలో ఉత్తరాఖండ్ ఒక సెంటిమెంట్ ఉంది. మన తమిళనాడు తరహాలోనే 5 ఏళ్లకోసారి ఎలక్షన్ మారిపోతా ఉంటది అక్కడ. కానీ ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఈ 2 కూడా 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారే తీరు నుంచి మొన్నటిసారి 2 చోట్ల కూడా గెలిచింది బీజేపీ. 2nd టైం గెలిచింది. 2nd టైం గెలిచినప్పుడు తగ్గినాయి సీట్లు. ఆ తగ్గుదల అన్నది అట్లాగే నడుస్తుంది. దానికి సాక్ష్యం ఇది. ఇంకోటి ఉత్తరాఖండ్ లో మొన్న మనం అనుకున్నట్టే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ సమస్య బాగా తయారై ఉంది. ఇది ఠాకూర్ల గొడవ, పటేళ్ల గొడవ. అంటే ఓసీలు మాకు రిజర్వేషన్ కావాలి లేదా రిజర్వేషన్ ఎత్తేయాలన్న ఫీలింగ్ ఒకటి బాగా గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. పోనీ అట్లని కాంగ్రెస్ వస్తే ఇస్తాడా? రిజర్వేషన్ ఎత్తేస్తాడా? కాంగ్రెస్ అక్కడ పుంజుకోవడానికి అదే ప్లస్ పాయింట్ ఉత్తరాఖండ్ లో. అదే అంటుంది. అక్కడ మెయిన్ సమస్య ఒక వ్యతిరేకత సృష్టించవచ్చు కానీ అనుకూలత ఉండదు కదా. రెండవది ఏంటంటే మెయిన్ సమస్య యూత్ లో బాగా తరగులుతున్నారు అగ్నివీర్ ఇష్యూ. అగ్నిపథ్ ఇష్యూలో ఉత్తరాఖండ్ ఎక్కువ సమస్య ఉంటుంది. ఉత్తరాఖండ్ లో చాలా మంది ఏంటంటే సైన్యంలో పనిచేస్తారు చాలా గ్రామాలు. ఇప్పుడు ఈ ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా అదే ప్రాబ్లం. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మనకి దేశభక్త కుటుంబాలు అవన్నీ కూడా కాకపోతే ఒక 25 లక్షలు ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటున్నారు అన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది జనాలకి. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? సైన్యంలో